ఆ! ఇది పార్ట్ 2 అండి. మ్యూచువల్ ఫండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, యాక్చువల్లీ మన రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అమౌంట్‌ని మనం పూల్ చేసి అంటే కలెక్ట్ చేసి ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే 100 షేర్స్‌లో పెడతారనమాట. సో, ఆ 100 షేర్స్‌లో పెట్టడం వల్ల ఉన్న యూజ్ ఏంటంటే, అందులో కొన్ని షేర్స్ లాస్‌లో ఉన్న, కొన్ని షేర్స్ పెరిగినా అంటే యావరేజ్‌గా ఒక 100 షేర్స్‌లో పెడితే ఒక 15 షేర్స్ లాస్‌లో ఉన్న మిగతా 85 షేర్స్ పెరగడం వల్ల మనకేంటంటే రిస్క్ తగ్గి రిటర్న్స్ అనేది పెరుగుతుంటదనమాట. సో, ఆ విధంగా ఏంటంటే ఫండ్ మేనేజర్ అనేవాడు మెయింటైన్ చేస్తాడు ఈ ఫండ్ అంతా కలిపి. మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఏంటంటే ప్రతీది కూడా ట్రాన్స్‌పరెన్సీ అంటే పారదర్శకత ప్రకారంగా మనం చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రతి రూపాయి కూడా ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది కూడా ప్రతిదీ కూడా మన దాంట్లో ఫండ్‌లో చూపిస్తారనమాట. సో, ఆ విధంగా మనకి ట్రాన్స్‌పరెన్సీగా ఉండడం వల్ల ఏంటంటే మన ఫండ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫండ్ మేనేజర్ ఐటీ సెక్టార్‌లో పెట్టొచ్చు, ఫార్మా సెక్టార్‌లో పెట్టొచ్చు, లేదంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో పెట్టొచ్చు. వీటన్నిటిని కలగలిపి కూడా పెడతారనమాట. రకరకాలుగా అంటే మనం ఏదైతే ఫండ్ చూస్ చేసుకున్నామో దానికి తగ్గ ఇన్‌స్ట్రక్షన్ పరంగా సెబీ ఇచ్చిన రూల్ ప్రకారంగా మాత్రమే ఆ ఫండ్ మేనేజర్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్‌లో మాత్రమే పెట్టాలా. సో, ఇంక వేరే దాంట్లో పెట్టకూడదు. సో, అది సెబీ ఉన్న గైడ్‌లైన్స్ అనమాట. అది మనకు మ్యూచువల్ ఫండ్ చేసి మనకి పెద్ద అడ్వాంటేజెస్. ఇంకొకటి ఏంటంటే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్‌లో మాత్రం పెట్టగలిగేలా చూడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకు ఆర్‌డీలో పెట్టామనుకోండి, యావరేజ్‌గా మనకి 5-6 లేదంటే 6-7 మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తది. ఆర్‌డీ అయినా సరే, ఎఫ్‌డీ అయినా సరే. సో, అదేవిధంగా మనం ఒకవేళ షేర్స్‌లో పెట్టామనుకోండి, షేర్స్‌లో మనకి ఏటవుతుందంటే మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. సో, ఆ రిస్క్ వల్ల ఏటవుతుందంటే మనం ఎక్కువగా ఆ ప్రొడక్ట్ తాలూకా నాలెడ్జ్ ఉంటే గాని మనం దాంట్లో పెట్టలేమనమాట. సో, దాంట్లో నాలెడ్జ్ లేకుండా మనం పెట్టడం వల్ల ఏటవుతుందంటే మన తాలూకా అమౌంట్ అనేది లాస్ అవుతుంది. సో, ఈ విధంగా ఏంటంటే మనం రిస్క్ ఎక్కువ ఉన్న దాంట్లో పెట్టుకోకూడదు, అలాగని రిస్క్ తక్కువ ఉన్న దాంట్లో కూడా పెట్టుకోకూడదు. యావరేజ్‌గా మనకేంటంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది ఒక మ్యూచువల్ ఫండ్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ తగ్గుతుంది. సో, మనకు కావాల్సిన రిటర్న్స్ కూడా మనకి ఇస్తది.